మాట్లాడు, నువ్వు తాకపోతే మా నాన్నగారు వచ్చి కొడతారు, నిన్ను పస్తులు ఉంచొద్దన్నారు అని చెప్పి బతిమాలుకుని, చిన్న పాప అంత పెద్ద శివుడికి అమ్మ అయిపోయింది ఆ క్షణంలోను. నువ్వు తాగవా, తాగకపోతే నేను ఊరుకోను అని శివలింగాన్ని పట్టుకుని ఏడ్చేసరికి శివుడికి మనస్సు కరిగిపోయి శివలింగం నుంచి వచ్చి దానన్న ఇవ్వు అని చెప్పి ఆ పాలన్నీ ఆరగించాడు. ఇలాగ రోజు పాలు తీసుకెళ్ళడం, శివుడు హాయిగా తాగేసేసి తలనిమిరి పంపించేసేవాడు. ఒకరోజు ఈ నైవేద్యం అయిపోయి ఇంటికి వస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నగారు గ్రామానికి వస్తున్నారనమాట. చూసి ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే ఆలయానికి వెళ్ళాను, శివుడికి పాలు నివేదించేసాను అంది. సంతోషం, ఏది మాకు కొంచెం తీర్థం ఇవ్వని చూస్తే ఖాళీగా ఉంది గిన్నె. ఇదేమిటి అంటే శివుడు తాగేసాడు అందుకే ఖాళీ అయిపోయిందండి. ఏమిటి నాటకాలు ఆడుతున్నావు నువ్వు, శివుడు ఎక్కడైనా పాలు తాగుతాడా అన్నారు. అంటే అదేంటి నాన్నగారు మీరే పెట్టమన్నారు కదా అంటే నైవేద్యం పెట్టమన్నాను అంతేగాని శివుడు పాలు తాగేస్తాడేమిటి, నువ్వు ఎక్కడైనా పారబోసి ఉండాలి అంటే లేదు నాన్నగారు శివుడు తాగాడు, కావాలంటే ఆలయంలోకి రండి శివుడినే అడుగుదురుగానే అని చెప్పి తీసుకెళ్ళింది.